అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర టీటీడీపీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రైతులకు జ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతున్నది. రైతు హెల్త్ కార్డులు ఇవ్వంటే అది కూడా జవాబు లేదు. డెంగీ వ్యాధులు వచ్చినాయి, ఆరోగ్యశ్రీ పెట్టు అది కూడా జవాబు లేదు. రైతు బిడ్డలను ఏ రూపంగా ఆదుకుంటామంటే అది కూడా జవాబు లేదు. రైతుల యువకులే చనిపోతున్నారు. దాని సరైన మీరు హామీ ఇవ్వలేకపోయారు. ఏళ్ళ చేస్తున్నారు మంత్రులు. కావాలని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉపాధి హామీ పథకం, ఇన్సూరెన్స్ స్కీము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తీసుకుపోమని చెప్పాం. దాని మీద జవాబు లేదు. పత్తి రైతులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునేది పత్తి రైతులే. ఇలా గొప్పగా చెప్పావే సీసీ ద్వారా ఇన్ని కింటాలు కొన్నా అన్ని కింటాలు కొన్నా అని. వరంగల్ మార్కెట్ ధ్వంసం చేశారు రైతులంతా. 800, 1200 రైతుల కింటా పడ్డది. దాని మీద సరైన జవాబు లేదు. గతంలో ఇత్తనాలకు 50% సబ్సిడీ ఇస్తే 33% చేశాడు. ఇలా పల్లి ఇత్తనే ఉన్నది. ఉదాహరణకు 510 రూపాయలు బయట దొరుకుతా అంటే 630కి అమ్ముతాను. 900 కొనుక్కొచ్చి 33% సబ్సిడీ అని మార్కెట్లో ఉన్న రేట్ కంటే ఎక్కువ ప్రభుత్వం అమ్ముతుంది. ఇవన్నిటి కూడా సరి అయిన జవాబు రాలే. వంటకు ఐకేపీ గ్రూప్ అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పలే. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఇస్తున్నాను, మేము వదిలిపెట్టేది లేదు. అన్ని పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అసెంబ్లీలనే నైట్ అవుట్ చేస్తాం. ఇది తేలే వరకు అసెంబ్లీని నడవరిచ్చే ముచ్చట లేదు. పెద్ద సబ్జెక్టు రైతులే. ఏం హామీ ఇచ్చావు? ఒక్కటైనా హామీ ఇచ్చావా? ఒక్కటి కూడా నువ్వు క్లారిటీ ఇవ్వలేకపోయావు. కరువు మండలాల గురించి కూడా క్లారిటీ ఇవ్వలేకపోయావు. అవన్నీ క్లారిటీ ఇచ్చే వరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఏం మాట్లాడలే. ఏది కూడా దాటేసేది. మంత్రులు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తారు. ఇలా కడియం సింగ్ గారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అప్పు అంటే రైతులు ఇన్సల్ట్ చేస్తున్నావా? అంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దులుపుకుంటావా? నువ్వు పిచ్చి పిచ్చిగా